రైట్ నారాయణపేట జిల్లాలో మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైన ఘటన షాకింగ్ చోటు చేసుకుంది. ఇక మాకనూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆరగించిన 50 మంది విద్యార్థులు వాంతుల విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా గుర్తించిన ఉపాధ్యాయులు సిబ్బంది హుటాహుటిన 42 మంది విద్యార్థులను మాకనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక 8 మంది విద్యార్థులకు సీరియస్ గా ఉండడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నారాయణపేట జిల్లాలో మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైన ఘటన షాకింగ్ చోటు చేసుకుంది. ఇక మాకనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆరగించిన 50 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా గుర్తించిన ఉపాధ్యాయులు సిబ్బంది హుటాహుటిన 42 మంది విద్యార్థులను మాకనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక 8 మంది విద్యార్థులకు సీరియస్ గా ఉండడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.